హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. మొత్తం 750 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం బంపర్ ఆఫర్ తీసుకురావడం జరిగిందండి. ఏపీ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉపయోగపడే ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందిస్తున్నామండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్తో పాటు మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి తెలుగు విద్యార్థి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ని అక్టోబర్ 15వ తారీఖున విడుదల చేయనున్నారండి. వాస్తవానికి సెప్టెంబర్ నెలలోనే ఈ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండేది. కానీ అనివార్య కారణాల వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ నోటిఫికేషన్స్ని సెప్టెంబర్లో విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ని అక్టోబర్కి మార్చడం అయితే జరిగింది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ఆగస్టులో విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ని సెప్టెంబర్ నెలకి పోస్ట్పోన్ చేశారు. సెప్టెంబర్లో విడుదల చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ని అక్టోబర్కి మార్చడం అయితే జరిగిందండి. అక్టోబర్ 15వ తారీఖున గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారండి. ఇక ఫేజ్ 3 విభాగంలో భాగంగా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఫేజ్ 3 నోటిఫికేషన్స్ని అక్టోబర్ 15వ తారీఖున విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ గారే స్వయంగా తెలపడం జరిగిందనమాట. మొత్తం 750 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. శాఖల వారిగా ఎన్ని ఖాళీలను, ఏ శాఖల వారిగా, ఇక్కడ పోస్టుల వారిగా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారనే డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అండి. ఏపీపీఎస్సీ ద్వారా వచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ వేకెన్సీస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా జినైన్ అయితేనే ఆ ఛానల్స్లో చెప్తారండి. అందుకోసమే నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఏపీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి అఫీషియల్ న్యూస్ అయితే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. నేను ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను మీతో. అసిస్టెంట్స్ రిజిస్ట్రార్ పోస్టులు అంటే కోఆపరేటివ్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉద్యోగాలేమో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అండి, ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు అనమాట. ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగాలు 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. సబ్ రిజిస్ట్రార్ పోస్టులు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెక్షన్ ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ పోస్ట్ అండి, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 112 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. ఆడిటర్ పోస్టులు 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. అసిస్టెంట్ ఆడిటర్ పోస్టులు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టరేట్లో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 49 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం ఉంది. అలాగే డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిప్యూటీ ఎంపీడీఓ ఉద్యోగాలు 246 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. మొత్తం 750 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూసే పోస్టులు ఏమంటే డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలండి. అత్యధికంగా 100 పోస్టులను అయితే ఈసారి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారనమాట. డిప్యూటీ ఎంఆర్ఓ
పోస్టులు అండి. ఈ పోస్టులు గతంలో డిప్యూటీ ఎంఆర్ఓగా పిలిచేవారు. ఇప్పుడు ఈ పోస్టులని డిప్యూటీ తహసీల్దార్ అనేసి పిలుస్తారనమాట. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పోస్టులు అండి. ఈ పోస్టులన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై దృష్టి సారించండి. ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఫుల్ కోర్స్ని ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉపయోగపడే ఫుల్ కోర్స్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆఫర్లో భాగంగా కేవలం 399 రూపీస్కే కోర్స్ అందించడం జరుగుతుందండి. ఒకసారి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కోర్స్ని తీసుకునేసి ప్రిపరేషన్ మొదలుపెట్టండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.